నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు సహాయం కోరిన దెయ్యం. ఇది పరోపకారి పాపన్న కథలలో ఒక కథ. పాపన్న ఉండే గ్రామం నుంచి అతని అత్తవారి ఊరికి వెళ్లే దారిలో కపాలీశ్వరం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక శ్రీమంతుడికి శాంత అని కూతురు ఉండేది. ఆమెకు పెళ్ళియుడు వచ్చింది. ఆ గ్రామంలోనే జక్కన్న అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను బుద్ధిమంతుడు, రూపసి, మంచి తెలివితేటలు కలవాడు. అయినప్పటికీ అనాథ, నిరుపేద. ఒకప్పుడు జక్కన్నది ధనిక కుటుంబమే. కానీ అతని తండ్రి దురభ్యాసాల వల్ల ఉన్నదంతా పోయింది. జక్కన్న చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుని దారిద్ర్యావస్థలో పడి ఆ గ్రామంలోనే వారాలు చేసుకుంటూ చదువుకోవలసిన దుస్థితికి ఏర్పడింది. అయితే ఊళ్ళో వాళ్ళు జక్కన్నను అభిమానించి అతనికి తిండి బాధ లేకుండా చూశారు. తనకు భోజనం పెట్టే ఇళ్లల్లో అతను ఏదైనా చిల్లర పనులు కూడా చేసి సహాయంగాను చనువుగాను ఉంటూ ఉండేవాడు. అతనికి శాంత తండ్రి ఇంట కూడా ఒక వారం ఉండేది. ఆ విధంగా అతనికి శాంతకు పరిచయం ఏర్పడి అది చనువుగాను చివరకు ప్రేమగాను మారింది. శాంత ఎప్పటికైనా జక్కన్న భార్య కావాలని నిశ్చయించుకున్నది. జక్కన్నకు కూడా ఆమె పైన చాలా ఆపేక్ష ఉండేది. వారిద్దరూ తమ మనసులో ఒకరినొకరు తెలుపుకుని పెళ్లి ప్రమాణం కూడా చేసుకున్నారు. తన తల్లిదండ్రులు తన పెళ్లి గురించి ఆలోచిస్తున్నారని తెలిసి శాంత తన మనసులోని కోరిక తల్లితో చెప్పింది. శాంత జక్కన్న వంటి పుట్టు దరిద్రుణ్ణి పెళ్లాడాలని అనటం ఆమె తల్లిదండ్రులకు ఎంత మాత్రమూ నచ్చలేదు. అటువంటి వాడిపైన మనసు ఉంచినందుకు వారు ఆమెను గట్టిగా చివాట్లు పెట్టి ఇక ముందు తమ గుమ్మం తక్కువదని జక్కన్నకు ఆంక్ష కూడా పెట్టారు. వ్యవహారం ఇలా పరిణమించడం శాంతకు జక్కన్నకు కూడా పెద్ద దెబ్బ అయింది. కానీ వారి మనసులు మాత్రం మారలేదు. జక్కన్న ఆ గ్రామం వదిలి రాజధానికి వెళ్ళిపోయి రాజుగారి కొలువుల్లో చేరే అవకాశం సంపాదించుకున్నాడు. అతను కపాలీశ్వరానికి తిరిగి వచ్చి శాంత తండ్రి ఇంట పనిచేసే ఒక ముసలి దాసిని కలుసుకొని శాంతకు రహస్యంగా ఒక వార్త చెప్పాలి. నాకు ఆ స్థానంలో ఉద్యోగం దొరుకుతున్నది. ఈవేళ రాత్రి శాంత 2 జాముల వేళ సత్రం దగ్గరికి వచ్చినట్టయితే నేను అక్కడ వేసి ఉంటాను. ఆ తర్వాత మేమిద్దరము రాజధానికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటాం. ఈ మాట శాంతకు చెబుతావా అని అన్నాడు. దాసీది సరేనన్నది. దాసీ దాని ద్వారా జక్కన్న సందేశం అందుకుని ఆ రాత్రి శాంత తన నగలు, కొద్ది బట్టలు ముట్టకట్టుకుని సరిగ్గా నడిరాత్రి వేళ బయలుదేరింది. కానీ ఆమె ఇంకా ఇంటి ఆవరణ కూడా దాటకముందే తల్లిదండ్రులకు దొరికిపోయింది. తల్లి ఆమెను నానా మాటలు అన్నది. తండ్రి కొట్టాడు కూడాను. ఆమె తమ వంశానికి అపకీర్తి తెస్తున్నది అని ఇద్దరూ ఆడిపోశారు. ఆ తర్వాత ఆమెకు ఇల్లే చెరసాల అయిపోయింది. ఆ రాత్రి జక్కన్న సత్రం అరుగుపైన కోడి కూసిన దాకా శాంత కోసం ఎదురు చూసి నిరాశ చేసుకుని రాజధాని బయలుదేరి వెళ్ళిపోయి రాజుగారి కొలువులో చేరాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ రాజుకు పొరుగు రాజుతో చిన్న యుద్ధం తటస్థించింది. జీవితంపైనే విరక్తి చెంది ఉన్న జక్కన్న ఆ యుద్ధంలో చావుకు కూడా వెరవకుండా పోరాడి తీవ్రంగా గాయాలై చాలా రోజులు మంచంలో ఉండి చికిత్స పొందాడు. ఈ లోపల శాంత తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేసి తమ బాధ్యత వదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించలేదు. సంబంధాలు రాలేదు. ఆమెకు జక్కన్నకు మధ్య ప్రేమ ఉండిన సంగతి ఎవరికీ తెలియదని వాళ్ళు అనుకున్నారే కానీ అది వరకే ఊరంతటికీ తెలిసిపోయింది. అందుచేత శాంతను పెళ్లాడటానికి ఎవ్వరూ వచ్చారు కారు. ఇది నా కడుపును చెడబుట్టింది, దీన్నెవరూ పెళ్లాడరు అని తండ్రి కూతుర్ని తిట్టకుండా తిట్టాడు. వ్యవహారం ఇంత దాకా వచ్చాక తన కూతుర్ని ఆ జక్కన్నకి ఇచ్చి చేద్దామన్నా అతని జాడ తెలియలేదు. కష్టపడి విచారిస్తే అతను ఏనాడో యుద్ధంలో చచ్చిపోయాడు అని ఎవరో అన్నారు. ఈ దుర్వార్త వినగానే శాంత ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకున్నది. ఆమె ఒక రాత్రి అపరాహ్నం వేళ తండ్రి ఇంట లేక తల్లి ఏదో పనిలో ఉన్న సమయంలో ఇంటి నుంచి బయలుదేరి నడవసాగింది. సూర్యాస్తమయం వేళకు ఆమె ఒక నిర్జన ప్రదేశంలో ఉన్న ఒక పెద్ద చెరువు వద్దకు వచ్చి అందులో పడబోయింది. కానీ ఎవరో ఆమెను వెనక్కి తోసినట్టయింది. అయ్యో అంటూ ఆమె చతికిలబడి చుట్టూ చూసింది. అయితే ఎవరూ కనిపించలేదు. ఆమె మళ్లీ లేచి చెరువుకేసి పరిగెత్తబోయింది. మళ్లీ ఎవరో ఆమెను వెనక నుంచి లాగి పట్టినట్టయింది.
మళ్ళీ ఆమె చతికిలపడి చుట్టూ చూస్తుంది. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. మూడోసారి కూడా అలా జరిగేసరికి అయ్యో నన్ను చావని అని గట్టిగా అరిచింది. అదే సమయంలో పాపన్న తన అత్తగారి గ్రామం వెళ్ళి బండి మీద తిరిగి వస్తూ శాంత పెట్టిన కేక విన్నాడు. బండి దగ్గరికి రాగానే అతనికి చెరువు గట్టు మీద చతికిలపడి ఉన్న శాంత కనిపించింది. పాపన్న బండి ఆపి దిగి ఆమెను సమీపించి, ఎవరమ్మా నువ్వు? ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఇప్పుడు గట్టిగా అరిచినట్టున్నావు, దేనికి అని అడిగాడు. శాంత దాచకుండా తనకు వచ్చిన కష్టమంతా చెప్పుకున్నది. అమ్మా, ఆత్మహత్య మహాపాపం. నీకు నీ తల్లిదండ్రుల ఇల్లు నరకంలాగా ఉంటే మా ఇంటికి వచ్చి ఉండు. నీకు ఏ కష్టమో బాధ లేకుండా నేను కాపాడతాను అన్నాడు పాపన్న. శాంతకు పాపన్నను చూస్తున్న కొద్దీ అతను తప్ప తనకు ఎవ్వరూ ఆప్తులు లేరు అని అనిపించింది. ఆమె వాడి ఇంటికి అతని వెంట వెళ్ళటానికి ఒప్పుకున్నది. అప్పటికే చీకటి పడుతున్నది. సమీప గ్రామానికి పోవాలన్నా 4-5 మైళ్ళు వెళ్ళాలి. చెరువుకు యువతలి పక్క ఒక పురాతన భవనం ఉన్నది. పాపన్న శాంతను బండిలో ఎక్కించుకుని ఆ భవనం దగ్గరికి తోలుకుపోయాడు. అప్పుడే చంద్రోదయం అయింది. భవనం పాడుపెట్టి ఉన్నదే కానీ శిథిలం కాలేదు. ఇంటి ముందు అక్కడ పిచ్చి మొక్కలు గడ్డి తొప్పలు ఉన్నాయి. పాపన్న దీపం వెలిగించి బండి మీద నుంచి వంట సామాగ్రి దింపి రాళ్లు పెట్టి పొయ్యి ఏర్పాటు చేసి చెరువు నుంచి మంచినీరు తెచ్చాడు. ఇద్దరూ చేరి తేలికపాటి వంట చేశారు. ఇంటికి పెడగా ఉన్న దారి వెంట గుర్రం మీద వెళ్లే ఒక పెద్ద మనిషి ఆ ఇంట దీపం వెలుగుతూ ఉండడం చూసి, ఎవరండోయ్, ఆ దెయ్యాల కొంపలో ఉండకండి, చచ్చిపోతారు అని హెచ్చరించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. పాపన్నకు దెయ్యాల భయం లేదు. శాంతను అడిగితే, చావటానికే సిద్ధమై ఉన్న దాన్ని నాకేం భయం అన్నది. నిన్ను చెరువులో పడకుండా ఆపినది ఈ ఇంటి దెయ్యమే అయి ఉంటుంది. అది మంచి దెయ్యమే అయి ఉండాలి అన్నాడు పాపన్న. వాళ్ళిద్దరూ తేలిక భోజనం చేసి ఇంటి ముందు బసారాలో చెరొక పక్క నడుము వాల్చి నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ ఎవరో మాట్లాడిన అలికిడి అయి పాపన్న శాంత కూడా కళ్ళు తెరిచి చూశారు. ఒక తెల్లటి ఆకారం గాలిలో తేలి ఉండటం వాళ్ళిద్దరికీ కనిపించింది. దాన్ని చూసి శాంత కెవ్వున అరిచింది. భయపడకు తల్లి, నేను నీకు ఏమీ అపకారం చేయను అన్నది ఆ ఆకారం. పాపన్న లేచి కూర్చుని, ఎవరయ్యా నీవు, నీకేం కావాలి అని అడిగాడు. నాకొక్క ఉపకారం చేయాలి నాయనా. నేను ఈ ఇంటి యజమాని అయిన గోపన్నను. ఇప్పుడు పిశాచంగా ఉన్నాను. ఈ అమ్మాయి నా మనవడికి కాబోయే భార్య. వాడిని తెచ్చి ఇద్దరిని ఇంటి కాపురం పెట్టాలి. అంతదాకా నాకు ఈ పిశాచ బ్రతుకు తప్పదు. ఆ పని చేసి ఈ పుణ్యం కట్టుకున్నావంటే నాకు విమోచన కలుగుతుంది అన్నది ఆ ఆకారం. సహాయం చేయటానికి నేను సిద్ధమే, కానీ ఈ ఇంట ఎవరు కానీ ఎలా కాపురం ఉంటారో అని పాపన్న అడిగాడు. నాయనా, ఈ ఇల్లు ఇలా ఉండటానికి నేను తప్ప మరొక కారణం ఏమీ లేదు. ఈ ఇంట అంతులేని ధనం ఉన్నది. నిక్షేపం లాంటి ఇల్లు. నా కథ చెప్తా విను అంటూ పిశాచం తన వృత్తాంతం ఇలా చెప్పింది. 30 ఏళ్ల క్రితం నేను ఇంట గోపన్న ప్రభు అనే పేరుతో మహావైభవంగా బతికాను. నా కొడుకు చెట్ల సావాసాలు మరిగి నన్ను తృణీకరించి ధనం నీరులాగా వ్యయం చేయసాగాడు. నేను నా స్వార్జితమంతా వెండి బంగారాలుగా మార్చి ఈ ఇంటి నట్టింట పాతిపెట్టాను. ఆ రహస్యం నాతోనే పోయింది. నా అనంతరం నా కొడుకు స్థిరాస్తిపైన ఈ ఇంటి మీద దొరికినంత మేరకు అప్పులు చేసి బాకీదారుల బాధ పడలేక తన చిన్న కొడుకును గాలికి వదిలేసి తను కాస్త దేశాల మీదకి పారిపోయి దిక్కులేని సాగు చచ్చాడు. అప్పులు వాళ్ళు ఇల్లు ఆక్రమించుకున్నారు. కానీ నేను ఈ రూపంలో ఉండి ఈ ఇంటిని అంటిపెట్టుకుని ఉండి ధనాన్ని కాపాడుతూ అందులో ఎవరూ కాపురం చేయడానికి ఆస్కారం లేకుండా చేస్తూ వచ్చాను. నా మనవడు జక్కన్న, వాడు వచ్చి ఈ ఇంట కాపురం ఉంటే నా భారం వదిలిపోతుంది. ప్రయాణికులు ఈ ఇంటి సంగతి తెలియక ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా మనవడిని తీసుకురమ్మని వాళ్ళని అడుగుతూ వచ్చాను. ఒక్కరూ సహాయం చేయలేదు. నా అదృష్టం కొద్దీ ఇవాళ నా మనవడికి కాబోయే భార్య ఇటుగా వచ్చింది. ఆమె చెరువులో పడకుండా కాపాడాను అన్నాడు. అంతా విన్న పాపన్న, మీ మనవడు జక్కన్న ఎక్కడ ఉంటాడో అన్నాడు. వాడు రాజధానిలో ఉన్నాడు. చికిత్స పొంది ఇప్పుడు ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు అన్నాడు. నువ్వే వెళ్ళి నీ మనవడితో ఇదంతా చెప్పలేకపోయావా అన్నాడు పాపన్న. నేను పాతిపెట్టిన ధనమంతా నా మనవడికి చెందాలన్న ఆశతోనే కదా నేను పిశాచాన్ని అయ్యాను. దాన్ని విడిచిపెట్టిపోవటం నాకు సాధ్యం కాదు. అహోరాత్రాలు దాన్ని కాపాడటమే నా పని అన్నది. సరే, నేను నీ మనవడిని వెతికి తెచ్చి ఈ ఇంట కాపురం పెట్టిస్తాను. నీవు నిశ్చింతగా ఉండు అన్నాడు పాపన్న. పిశాచం అదృశ్యమైంది. కిందటి రాత్రి గుర్రం మీద వెళ్ళిన మనిషి తిరిగి తెల్లవారి అటుగా వస్తూ
కిందటి రాత్రి తాను చూసిన మనుషులు ఇంకా బతికి ఉన్నందుకు అక్కడే ఉన్నందుకు ఆశ్చర్యపోయాడు. ఆ భవనం గోపన్న అనే పిసినిగొట్టుదని, ఆ గోపనే దెయ్యమై ఈ ఇంట ఉంటున్నట్టు అందరూ చెప్పుకుంటారని ఆ మనిషి పాపన్నతో చెప్పాడు. పాపన్న శాంతను తన బండిలో తీసుకుని రాజధానికి వెళ్ళాడు. అక్కడ అతని జక్కన్న జాడ సులువుగానే దొరికింది. జక్కన్నకు అన్ని విషయాలు చెప్పి అతన్ని గోపన్న ఇంటికి తీసుకువచ్చాడు పాపన్న. పాపన్న జక్కన్న నట్టింట్లో తవ్వగా పిశాచం చెప్పినట్టే ఒక పెట్టెలో అంతులేని వెండి నాణాలు, బంగారు నాణాలు దొరికాయి. పాపన్న కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి భవనానికంతకు వెళ్ళవేయించి దొడ్డి బాగు చేయించి జక్కన్నకు శాంతకు పెళ్లి చేయించి తానే స్వయంగా కన్యాదానం చేసి వాళ్ళిద్దరి చేత ఇంటి కాపురం పెట్టించి తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. కథ సమాప్తం.